సార్ చూస్తే గనక ఆమె వారం రోజులు నాకు రాస్తారని వల్ల అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగాలని మీడియా ముందు ఆయనకు అడ్వకేట్ని ఇవన్నీ కలవడం జరిగింది, శిక్ష పడాలనే ఉద్దేశంతో ఉండే. కానీ నిన్న మీరు వీడియో మన ఛానల్లో రిలీజ్ చేసిన తర్వాత సెక్షన్స్ చెప్పిన తర్వాత ఈ సూసైడ్ అనే నిర్ణయం ఎందుకు తీసుకుంది సార్? పోరాడాలి కదా. నేను కూడా అదే ఆశ్చర్యం పోతున్నాండి. ఎవరైనా ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు జస్టిస్ ధర్మాసనము మీకు జస్టిస్ ఇస్తుంది, దాని తర్వాతనే మీరు ఏదైనా దానికి మళ్ళీ అప్పీల్ అవకాశాలు ఉంటాయి. డిస్ట్రిక్ట్ తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. ఇట్లా కానీ సూసైడ్ ఆప్షన్ అనేది సబబు కాదు యాక్చువల్గా. ఇట్లా ఎవరైనా ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తే మన స్టేట్ హోమ్ సపోర్ట్ తీసుకోండి. భరోసా సెంటర్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ చేయడానికి. ఆడపిల్లలు ఉంటే డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు జనరల్గా నవజీవన స్రవంతిలోకి మీరు కలిసిపోవచ్చు. యాక్చువల్గా డీజీపీ గారు ఏమన్నారు మీరు కంప్లైంట్ చెప్పిన తర్వాత? వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఆఫీస్ వాళ్ళు అయితే ఒక అదేంటిది భరోసా ఇచ్చారు, అక్నాలజ్మెంట్ అనేది కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఇంటర్వ్యూ చూసినాక 8:30కి ఒకసారి కాల్ చేసిండ్రు, లిఫ్ట్ చేయలే. 9:30కి మళ్ళీ కాల్ చేసిండ్రు, మాట్లాడినా. ఎందుకంటే వేరే డిఫరెంట్ కాల్స్ వస్తుంటాయి క్లయింట్ అనుకుని. లావణ్య అని కంక్లూడ్ అయినాక వాట్ హ్యాపెండ్ లావణ్య ఇప్పుడు అని అయితే, ఇప్పుడు సార్ ఇట్లా అసలు కేసు ఏంటి, మాకు ఏంటిది మీరు చెప్పండి, మాకు డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి, మీ ఒపీనియన్ చెప్పండి అంటే మీరేమనుకుంటున్నారు, మాకు ఒక కన్ఫ్యూజన్గా ఉంది, మీరు ఒకసారి ఏమవ్వచ్చు సార్ అంటే, నీకు ఎలా పాజిటివ్ నెగిటివ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. మీ అడ్వకేట్ కోర్టు ముందర పెడతారు, వాళ్ళ అడ్వకేట్ కూడా కోర్టు ముందు పెడతారు. ఇట్స్ అల్టిమేట్లీ ద హానరబుల్ జస్టిస్ విల్ టేక్ ద ప్రాపర్ జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేస్. దాని గురించి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ డిసిజన్ ఆల్సో అని చెప్పినాము. సార్ ఆయనకి ఆప్షన్స్ ఏముండొచ్చు లీగల్గా అంటే, ఎవరైనా చెప్తారు కదా యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది, అబ్స్కానింగ్లో ఉండి వాళ్ళు కానీ పెట్టొచ్చు సంతకము, వాళ్ళ ఫాదర్ పెట్టొచ్చు. మీరు ఫాదర్తో మాట్లాడాలంటే వాళ్ళ ఆల్రెడీ ఫ్యామిలీతో టచ్లో ఉన్నారు, వాళ్ళ కితో వాళ్ళ ఫాదర్ నైట్ కాల్ చేస్తా అన్నారు అని చెప్పాము. రెండోది దాని తర్వాత నాకు ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ఇస్తే చెప్పండి సార్, ఒకసారి కాల్ చేసి చెప్పండి అని చెప్పారు. సరే ఏమో నేను జస్టిస్ నిజంగా నీకు అన్యాయం చేస్తుందంటే మనం కాపాడదామని చెప్పాము. రెండోది ఇంకా ఆయనకు బెయిల్ వస్తుందా, ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ ఫెయిల్ అయితే రిమాండ్ అంటే 100% అబోవ్ 7 years ఉంటుంది కాబట్టి రిమాండ్ ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత బెయిల్ అంటే బెయిల్ ఎవరికైనా వస్తుంది, బెయిల్ రాని అడ్వకేట్ బెయిల్ రాని ముద్దాయి అయితే ఎవరు ఉండరు. యాక్చువల్గా ఒక 30 రోజులు అటు ఇటు, ఇంకో 20 రోజులు 1 month ఎక్స్టెండ్ అవుతుంది. బయటికి అయితే వస్తారు కదా, ఏ గ్రౌండ్స్ అయినా ఉంటాయి. సరే వచ్చినాక పెళ్లి చేసుకుంటారు అంటే పెళ్లి అనేది నీ చేతులు నా చేతులు లేదు. ఇద్దరికి మనసులు కలిస్తేనే, చూపులు కలిస్తేనే పెళ్లి అవుతుంది డెఫినెట్లీగా అని చెప్పాము. యాక్చువల్గా ఆమె తీసుకుంది. ఒకవేళ ఫాదర్తో మాట్లాడితే చెప్పండి, ఒంటరిగా ఉంటున్నానంటే ఒంటరిగా ఉండకండి, ఫ్యామిలీతో ఉండండి ఈ సపోర్ట్లో అని చెప్పాను యాక్చువల్గా. సో ఫైనల్గా ఆమె తర్వాత వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే ఫోన్ చేసి పెట్టేయమని చెప్పాను. ఓకే పెట్టేసిన తర్వాత 12:30కి నాకు సడన్గా నేను వెళ్ళిపోతున్నా అన్న వరకు నాకు షాక్ అయింది. ఇది యాక్చువల్గా నేను వెళ్ళిపోతున్నా, ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్. ఒక 4-5 సార్లు కాల్ చేస్తారు, రెస్పాండ్ అవ్వలే వాట్సాప్లో. దాని తర్వాత పెద్ద మెసేజ్ పెట్టింది, ఒక 16 lines. హాయ్ ఎవ్రీవన్, మాల్వి మల్హోత్రా ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ మై డెత్, మై సిన్సియర్ అపాలజీస్ టు ఫ్యామిలీ అండ్ సో అండ్ టు ద మీడియా అని పెట్టింది. ఇదంతా ఏంది ఆయన నైట్ పడుకున్నాము, ఏదో మామూలుగా వాష్రూమ్ కన్నా లేస్తే ఇదంతా ఏంది అంత. తర్వాత ఇంకా పడుకోకుండా ఎంబడి నేను డీజీపీ గారికి భరోసాకి ఒక లెటర్ రాద్దామని ఫిక్స్ అయ్యి మధ్యలో 100కి డయల్ చేసినాము. వాళ్ళు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలే, నైట్ 12:30 అక్కడికి వెళ్ళలేము. 1 hourలో ఏమవుతుందో తెలియదు, ఆమె దగ్గర ఎవరున్నారో తెలియదు, లొకేషన్ తెలియదు, ఏం లేదు, ఫోన్ నెంబర్ ఒకటి ఉంది. సో చాకచక్యంగా 100కి కాల్ చేసినాము. వాళ్ళు 15-20 minutesలో నార్సింగ్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రేస్ చేస్తారు, లొకేషన్ కూడా ట్రేస్ చేసారు. 2 minutesలో కనెక్షన్ అయ్యి ఫైనల్గా పోలీస్ వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ కాల్ చేసిన. అక్కడికి వెళ్ళి అమ్మాయి సేఫ్ ఉంది, వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడిపించారు యాక్చువల్గా. ఓకే, ఒకవేళ ఇప్పుడు రాజ్ తరుణ్ గారి తరపు నుంచి వాళ్ళు కన్సల్ట్ అయితే మీరు రాజ్ తరుణ్ గారి నుంచి మీరు భరోసా ఇచ్చి ఈ కేసు డీల్ ఉన్నాయండి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎవరికైనా పిటిషనర్స్ కానీ అక్యూజ్డ్ కానీ మెరిట్స్ ఉంటాయి. ఆ మెరిట్స్ ని మేము జడ్జి గారి ముందులో పెడతాము, అది మా డ్యూటీ యాజ్ అన్ అడ్వకేట్ కాబట్టి డెఫినెట్లీ ద జడ్జి విల్ టేక్ ద నెసరీ డిసిజన్ జడ్జిమెంట్ యాజ్ పర్ లా. ఓకే, ఇది చూసిన తర్వాత రాజ్ తరుణ్ వాళ్ళు కానీ ఎవరైనా మీకు కన్సల్ట్ అవ్వడం జరిగిందా సార్? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒకరు చెప్పారు, అదే ఫ్యామిలీ కింద విల్ సీ ఫర్ ప్రాపర్ కాలింగ్స్ అండ్ ఎక్సెట్రా. కేసు మాత్రం కంటిన్యూ గో ఆన్. అది కేసు నాకు సంబంధం లేదు, బట్ ఇట్ విల్ కంటిన్యూ. దాంతో ఉండకపోవచ్చు. అంటే నిన్న లావణ్య గారితో మాట్లాడడం జరిగింది కదా, ఇప్పుడు ఏమైనా కలిసే అవకాశం ఏముందా? లేదండి, మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. విల్సి ఒకవేళ ఆమె మంచిగా ఉంది అంటే ఆమె శ్రేయోభిలాషను ఆమె మంచిగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. ఇప్పుడు ఎవరికైనా న్యాయం జరగాలని కోరుకుంటారు కదా, ఒకరికి కావాలని న్యాయం జరగాలని కోరుకోరు. చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో కోపోద్రిక్తుల్లో తెట్టిన బూతులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల పగలగొట్టినటువంటివి
మరి రక్తశక్తమైనటువంటివి మన అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి మరి ఇట్ల గురించి రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి ఇట్ల గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని కొన్ని అర్థం చెప్పేమన్నా మేడం మొన్నటి ఒకటే మాట చెప్తున్నా మేడం. ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి, ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయం అయినా రాష్ట్రం వచ్చి డబ్బులు కట్టలేదా, రాష్ట్రం వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్క్యారేజ్ ఒకసారి జనరేటర్ వదులుతాల్లో సిడి ఫైల్ తో సహా ఉన్నటువంటివి రాష్ట్రం కాదా డబ్బులు కట్టింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో ఇవి నిరాధారమనో అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. సార్ బయటకు వచ్చి చెప్పారు కదా తనలో అంటే తనతో అదేనండి రిలేషన్ లో ఉన్నది కరెక్టే కానీ పెళ్లి జరగలేదు కావాలనే చేస్తుంది. ఆయనకి రిలేషన్ లో ఉంది, సాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా ఉంది. అండ్ అలాగే నన్ను డబ్బులు అడిగింది అని కూడా ఆయన ఒక ఫోన్ లో వీడియో చూపించారు. నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు బ్యాక్ టు ఆవేశపడదు. ఇంకో ఒక్క నిమిషం కంగారు. ఇంకో వీడియోలో 15 కుక్కలు మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంటారు ఏం నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయం చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ గానీ రాయల్ కెనైన్ గానీ ఫుడ్ గానీ మరి పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా. అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదనతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం. మరి రాజుతోను గూగుల్ పేరు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు మీడియాకి ప్రజలకి చెప్పాలా. తను పెట్టినటువంటి పిల్లల్ని అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజుతోడు లేని ఈ నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త హీరోలతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఎంత కట్టుబడి బతకాలా, ఎంత కట్టుబడి అతను కుక్కల కోసం ఉండాలా. అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడికన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్ తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిలో లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, నా క్లయింట్ ఎదుర్కొంటూ మాట్లాడుతున్నా. ఆవేశాలు ఇమ్మెచ్యూరిటీ స్పీడ్ గా మాట్లాడదాలు కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు. అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి నువ్వు కడుపులు తీయించుకున్నావు లేకపోతే నీ కోసం ఈత బాధలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడే చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారు. మస్తాన్ సాయి అన్నవాడితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సాయి, కూర్చోబెట్టి మస్తాన్ సాయి, కాల్ డేటా తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేద్దాం. నిన్న నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపస్ తీసుకున్నట్టు నేను కృషి చేస్తాను. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాలేజ్ దండం పెడతావా అంటే ఒక్కసారైనా మాట్లాడే మాటలో అరే నా కుక్కలను కూడా ఇప్పటికీ పెంచుతుంది కదా, నా తల్లిదండ్రులు సాకింది కదా, నా తండ్రికి సేవ చేస్తుంది కదా, రోగం వస్తే నా తల్లికి చేస్తుంది కదా సేవని కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలు ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పులు తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయి మీద తప్పులు నిందలేస్తా వెళ్తా ఉంటే ఈరోజు కోర్టులో ఆ 2 డ్రగ్ కేసులకి సంబంధించినటువంటి క్వాష్మెంట్ మాల్వీ మల్హోత్రా పెట్టిన దానికి కూడా చేసాం. మంగళవారం నాడు నెంబర్లు రాగానే కేసు ప్రొసీడింగ్స్ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. రోజు మీడియా ముందుకు వచ్చేటువంటి ఆసక్తితో అనాసక్తితో లేదు. ప్రజలకి జరుగుతున్న ఉదంతం మీద ఎన్నిసార్లైనా ఓపికగా వాస్తవాలు కోట్లలో జరుగుతున్నటువంటి ఉదంతాలు తెలియచేస్తూ ఉంటాం. ఈ పిల్ల విషయంలో మళ్ళీ దీన్ని స్టంట్ చేసి ఈ పిల్లకి బోలంతా ప్రొటెక్షన్ కావాలని చెప్పం. మన ఆకారం కూడా పెద్దగా ఉంటుంది, మనం కూడా అప్పుడు కూడా అడిగి వెళ్ళొస్తా ఉన్నాం. మన సరదా ఏదైనా ఉంటే అవతల ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చేసి వెళ్ళిపోగలుగుతారంటే వాళ్ళ ఓపిక వాళ్ళకు కూడా చెప్పాలి, తరపు న్యాయవాదికి కూడా చెప్పాం. కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం. వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చి హిందీలో మాడారు,
మనకు వచ్చిన హిందీలో మనం కూడా జవాబు చెప్పాం. సో వాళ్ళు కూడా రమ్మని చెప్పాం, ఇన్వైటెడ్ మేము.